ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ రాజ్మా కబాబ్ రోల్ ని తయారు చేసుకునే విధానం ఏంటి? అసలు రాజ్మా ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ వివరిస్తారా? మామూలుగా చిక్కుడు, సోయా చిక్కుడు రకాలు కొంచెం గ్యాస్ ఎక్కువ తయారు చేస్తుంటాయి. రాజ్మా దగ్గర అలా ప్రోటీన్ ఎక్కువ అందిస్తున్నప్పటికీ గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి చేయకుండా మంచి రుచిని ఇస్తుంది. రాజ్మా గింజలు వండుకోవాలంటే 10-12 గంటలు బాగా నానపెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఈజీగా ఉడుకుతాయి, డైజెషన్ తేలిగ్గా అవుతాయి. అలాంటి రాజ్మాలో దగ్గర మనకి 24-25% ప్రోటీన్ అందుబాటులోకి వస్తుంది. నేను కూడా వారంలో 2-3 సార్లు అన్న రాజ్మా గింజలను వంటల్లో వేసి వండుకోమని చెప్తుంటాను. ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ పోగొట్టడం కోసం. వంటల్లోనే కాకుండా ఈ రాజ్మా గింజల్ని స్నాక్స్ కి, కబాబులకి, టిక్కీలకి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మరి ఆయిల్ లేకుండా కబాబులు హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. రాజ్మా కబాబ్ రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పుల ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టీ స్పూన్. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ లో నీళ్లు పోసి నానపెట్టిన రాజ్మా గింజలు అందులో వేసేసేయాలి. సుమారుగా 10-12 గంటలు నానపెడితేనే రాజ్మాలు బాగా నానతాయి. ఈ గింజలు ఉడికినప్పుడు గింజల్లో చప్పదనం పోవటానికి అందులో కొద్దిగా తేనె వేస్తాం మనం. అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా గింజలు కొంచెం టేస్ట్ గా బాగుంటాయి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడికించాలి. తర్వాత నీళ్లను వార్చేసి ఆ ఉడికించిన రాజ్మా గింజల్ని ఎక్కడన్నా చల్లారనివ్వాలి. కబాబ్ కోసం మన వెజిటబుల్ ముక్కల్లో ఒక పాత్రలో క్యాబేజీ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసేసి సన్న సెక్క మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా, ఉడికించిన రాజ్మా గింజలు వేసుకుని మెత్తగా పొడిగా అయ్యేటట్టు చేస్తాం. ఆ రాజ్మా పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి క్యాబేజ్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు కబాబ్ కోసం రాజ్మా కబాబ్ పిండి సిద్ధమైంది. అట్లా చిన్న సైజు ఉండలు తీసుకుని మనకు కావలసిన షేప్ లో కబాబులను అట్లా చేసిన తర్వాత వాటిని వేరుశెనగ పప్పుల ముక్కా చెక్క తీసుకున్న దాన్ని మన ప్లేట్ లో వేసేసి ఈ కబాబ్స్ అందులో రోల్ చేస్తాం. ఒకసారి పైన అట్లా అంటుకుంటే బాగుంటుంది కాబట్టి అలా కబాబ్స్ కి మొక్క చెక్క అంటించేసేసి ఇక వాటిని నాన్ స్టిక్ లో రోస్ట్ చేయడానికి గుంటల నాన్ స్టిక్ లో మేగడ రాసేసి సన్న సెక్క మీద ఈ కబాబ్స్ అందులో పెట్టేసి కాల్ చేసుకుంటాం. ఒకవైపు కాలిన తర్వాత మేగడ రాసేసి వాటిని కూడా తిరగవేసి మరో పక్కకు కూడా కాలనివ్వాలి. అట్లా కబాబ్స్ సిద్ధం చేసుకున్నాక ఇక వాటిని రోల్స్ లో పెట్టుకు తినడానికి మనం చేసుకునే పుల్కాలు ఉంటాయి కదా, ఆ పుల్కాలు తీసుకుని అందులో గ్రీన్ చట్నీ 1 స్పూన్ తీసుకుని పూసేస్తాం. అది పుదీనా చట్నీ అవ్వచ్చు, కొత్తిమీర చట్నీ అయినా అవ్వచ్చు. దాని మధ్యలో 2 కబాబ్స్ని పెట్టేసి టమోటా సాస్ దానిపైన అట్లా పూసేసి ఈ పుల్కాల్ని ఒకసారి అట్లా రోల్ చేసేసి ఫోల్డ్ చేసేస్తే ఆ పుల్కా ఓడిపోకుండా ఉంటుంది, వేడిగా కూడా ఉంటాయి. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ ని ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలను అందించే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా, ఈ ఫైల్లో ఉన్న మెటీరియల్ గురించి ఆలోచించు. ఏం చేస్తే బాగుంటుందో, ఐ మీన్ ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించు. కరెక్ట్గా డీల్ చేయి. అలాగే సార్. కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వద్దాం.
అమ్మ నాకు శ్వేతకి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తోంది. నాకిష్టం లేదు. కానీ ఎలా అయినా నిశ్చితార్థాన్ని ఆపాలి. రాజు, మీ భవిష్యత్తు పరీక్ష కోసం రూపకి నువ్విచ్చిన స్లిప్ ఈ ఇన్విజిలేటర్ గౌతమ్కి దొరికిందిరా. ఈ స్లిప్లో ఏముందో రూపాకి తెలీదు, నీకు సమాధానం రాదు. ఫైల్ చూసి చూడనట్టు అలా పెట్టేసింది ఏంటి? తనకు కనిపించలేదా స్లిప్? స్లిప్ ఏమైంది? రూపా చూడలేదా? చూసినా పట్టించుకోలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా కవర్ చేసుకుంటూ వచ్చాను. ప్రెగ్నెన్సీ విషయంలో నువ్వు తప్పు చేసి బయటపడిపోతే ఇక మీదట నువ్వే చిన్న పొరపాటు చేసినా నాదే బాధ్యత అని ఆ తలనొప్పులు కూడా నా మీదే పెట్టుకున్నాను. ఇన్ని చేస్తే నువ్వేం చేసావే? మళ్ళీ పాత పద్ధతులే. నువ్వు చేసిన కుట్రలు పొరపాటున బయటపడిపోతే నీ జీవితం తలకిందులైపోతుందని నీకు కూడా తెలుసు. దిక్కు మొక్కు లేనిదానిగా రోడ్డున పడాల్సి వస్తుందని కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి ఏం చూసుకుని నీకు ధైర్యం? ఎందుకు నీకింత బలుపు? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. ఇంతకాలం నా చెల్లెలు అని నేను నిన్ను వెనుకేసుకొచ్చాను. ఇక చెల్లెలు లేదు, గిల్లెలు లేదు. నీ గురించి నేనెందుకు మాటలు పడాలి? నువ్వు చేసిన వాటికి నేనెందుకు దోషిలా నిలబడాలి? నేనైతే చెప్పేస్తా, నీ చావు నువ్వు చదువు కాని. గుండమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నేను నీ చెల్లెల్నే. నేను చేసింది తప్పే. ఈ ఒక్కసారికి నన్ను కాయవే. కడుపుతో ఉన్నాను, నీ చెల్లెల్ని. నిన్ను అడుగుతున్నా ఒక వారం అనుకో. దయచేసి నిజం ఎవరికి చెప్పొద్దు. నన్ను రోడ్డు పాలు చేయొద్దక్క, ప్లీజ్. అది రోడ్డు మీద పడతాను ఈ ఒక్క తప్పు ఖాయమని నోరు తెరిచి అడుగుతుంది. ఇంతకంటే పెద్ద పెద్ద ఘోరాలు చేస్తేనే భరించావు. ఈ ఒక్కసారికి క్షమించవే. ప్లీజ్ అక్క, నా కోసం కాకపోయినా అన్నా ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా చేయక్క. ఈ ఒక్కసారికి నన్ను క్షమించక్క. ఈ ఇంటి వారసుడి కోసమైనా ఆలోచించి నాకు సాయం చేసి పెట్టక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. లే, ఆ గాజులకి ఈ చీర సెట్ కాదు. వెళ్ళి చీర మార్చుకునిరా, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నిజం చెప్పు, ఆ కిరీటం నీకెవరిచ్చారు? చెప్పు కృష్ణమాచారి. నన్ను క్షమించండి అమ్మా. లే, చెప్పు కృష్ణమాచారి. నిజం చెప్తే శిక్ష తక్కువ పడుతుంది. దీని వెనుకున్న అసలైన సూత్రధారి దొరికితే అసలు శిక్ష వాడుకుంటుంది. అయ్యో కృష్ణమాచారి. చెప్పాను కదా, వాడు మన గురించి నోరు తెరవడని. పృథ్వీ, ఇతను వెంటనే హాస్పిటల్ కి పంపించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వెంటనే పంపించు. వెళ్ళండి. కలెక్టర్ గారు, నన్ను క్షమించండి. నా అజాగ్రత్త వల్ల మీ అందరినీ బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు, యాక్చువల్గా మేమే మీకు సారీ చెప్పాలి. ఇంత విలువైన వస్తువులు భద్రపరచడానికి గవర్నమెంట్ ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉంటుంది. అలాంటిది మీరెలా కాపాడగలుగుతారు? అయినా మీరింత త్వరగా అతను ఛేదించి పట్టుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంట్రా ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఎలా వచ్చాడో మాకు తెలియకుండా వచ్చేసాడు. మరి మీరేం ఎరా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి చూసి మళ్ళీ తిరిగి మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం రా? సార్ సారీ సార్, నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఈడ్చి బయటపడండి. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. నేను అల్లరి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి రాలేదు సార్. జస్ట్ జరిగిన దానికి మాధురికి సారీ చెప్పడానికి వచ్చాను సార్, అంతే సార్. నేను అల్లరి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి రాలేదు సార్. జస్ట్ జరిగిన దానికి మాధురికి సారీ చెప్పడానికి వచ్చాను సార్. వీడిని లోపలికి తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఫ్యామిలీ ముందు నించో పెడితే వాళ్ళు వీడు ఎవడు అని అడుగుతాడు. అప్పుడు కేసు గురించిన విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది. కష్టపడకుండా వాళ్ళే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్ సార్ నిజంగా సారీ చెప్పడానికి వచ్చాను సార్. ఒక్కసారి మాధురిని కలిసే ఛాన్స్ ఇప్పించండి సార్. మనస్ఫూర్తిగా క్షమించమని అడిగి
నేనే వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. సరే, క్షమించమని అడగడానికని చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను మాధురి దగ్గరికి తీసుకెళ్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కాలర్ పట్టుకున్న నీ చేతే నా కాళ్ళు కడిగించుకుంటా చూడు బావా. వీడిని యూజ్ చేసుకొని ఈ పెళ్లి చెడగొట్టి ఇంతకంటే గొప్ప సంబంధం నా చెల్లికి తీసుకొస్తా. పద. సరే, నేను మళ్ళీ చేస్తాను. యువరాజ్ పక్కన ఉన్నది ఎవరు? ఎక్కడో చూసినట్టుంది, కానీ గుర్తుకు రావడం లేదే. వదినా, ఒక నిమిషం. చెప్పు కేదార్, దొరికాడా? లేదాత్రి, బయట అంతా చూశాను, లోపల కూడా చూశాను, కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంటి వరకు రాగలిగాడు అంటే ఖచ్చితంగా ఫంక్షన్లో గొడవ చేయడానికి వచ్చుంటాడు. వాడు అఖిలాండేశ్వర్ని కానీ మాధుర్ని కానీ చేరుకునే లోపే మనం వాడిని పట్టుకోవాలి. సరే దాత్రి, నేను మళ్ళీ ఒకసారి ఇంట్లో మూల మూల వెతుకుతా. సరే కేదార్, కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కొడుకు ఫ్యామిలీ ముందుకు రాకూడదు. ఇంటికొచ్చిన సమస్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే మనం తీర్చాలి. ఇంట్లో వాళ్ళ మొహంలో సంతోషం, మాధురి పెళ్లి హడావిడి తప్ప ఇంకేం ఉండకూడదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. వాడు నిన్ను దాటుకుని రాకూడదు. ఓకే. నీ గొంతులో కంగారుకి, మనసులో భయానికి కారణం ఏంటి జగదాత్రి? కారణం ఏంటి జగదాత్రి? కారణం ఏంటి జగదాత్రి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఆయన మూర్ఖుడత్తా. చిన్న పిల్లైనా నిజమే చెప్పింది గంగా. ఆ మూర్ఖుడితో కాపురం చేయడం కన్నా కాటికి పోయి శాశ్వతంగా నిద్రపోవడం మంచిదనిపిస్తుంది. అత్త, మా అమ్మని చూసిన ఈ కళ్ళు మళ్ళీ నీలోనే అమ్మని చూడగలిగాయి. చాలా ఏళ్లుగా ఆ ఇంటికి ఈ ఇంటికి గొడవలు జరుగుతున్నా మా చెల్లెళ్ళ పెళ్ళవుతున్నప్పుడు మా అత్త వచ్చి అత్తారింటికి సాగనంపుతుంది అనుకునేవాణ్ణి. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వలా అంటే మాకు భయమేస్తుందత్తా. నువ్వు మమ్మల్ని చూడ్డానికి వచ్చావనుకున్నాం. మేం చూడ్డానికి నువ్వే లేకుండా పోతానంటే ఎలా అత్తమ్మా? శివ కష్టాన్ని చూడలేక నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో అనిపిస్తోందత్తా. అత్త, ఏం చేస్తే నేను నీకు అండగా ఉంటానో చెప్పు, చేస్తాను. ఏం లేదులే, నేను వెళ్ళొస్తాను. ఏం చెప్పకుండా వెళ్ళిపోతే మాకు నిద్ర పట్టదత్తా. నీతో ఉత్తరం రాయిద్దామనుకున్నాను గంగా. అది చూసైనా జరిగిన నిశ్చితార్థానికి అర్థం లేదని ఈ సంబంధం వదులుకుంటారనిపించింది. కానీ ఇక్కడికొచ్చాక, మీ అందరినీ చూశాక నా వల్ల మళ్ళీ మీకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాననిపించింది. శివరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అత్తా, అత్తా,
పాపం కదా అన్నయ్య. శివని ఆదుకునే దేవుడే లేడా అన్నయ్య? నా వయసే ఉన్నా నన్ను కూడా చిన్నపిల్ల అనుకుని అన్నం పెట్టింది. శివ పేరుకే, మనకి అమ్మ అంతే కదక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య అది? తిరుపతి ఏంటిది? అనుకున్నాను నీ పెండ్లాన్ని పిలిస్తే గోవిందుడు కూతురు కూడా వస్తాదని. ఎవరి మీద నాన్న కోపం? ఈ పాపం చేసిన వాళ్ళ మీద. ఇందులో ఏం రాసిందో చూడబోడా. పెళ్లి శివకి ఇష్టం లేదని, తనని బలవంతంగా విజయ్ కంట కడుతున్నారని రాశారు నానమ్మ. ఆ ముక్క పెళ్లి చూపులప్పుడు చెప్పలేదు. పోనీ నిశ్చితార్థం అప్పుడైనా చెప్పారా? మా చుట్టాలందరికీ ఈ సంబంధం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాంగా. ఇలా చేశారంటే మా పరువు తీయాలనేగా. అంకుల్, మీ అమ్మాయి నిశ్చితార్థం అప్పుడు ఎలా ప్రవర్తించినా మీ గురించి ఆలోచించే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. నువ్వు అప్పుడు త్యాగం చేస్తే వీళ్ళు నిన్నిప్పుడు వెధవం చేయాలని చూస్తున్నారా? 10 నిమిషాలు సమయం ఇస్తే అటో ఇటో తేల్చుకున్నాక నీతో మాట్లాడతాను ఆనందరాజు. ఏందే మీ అక్కలా నువ్వు కూడా మాట మారుద్దామని రాసుండావా? నేను రాయలేదు నానమ్మ. ఇంకెవరు రాస్తారు శివ? ప్రామిస్ అన్నయ్య, నేను రాస్తే ఒప్పుకుంటాను కదా. బెదురు చూపులు చూస్తున్నావేంటి తిరుపతి? పెద్దమ్మ అలాంటి పనులు చేయదు. అయితే నీ పనే అయి ఉంటుంది. తల మీద చేయి పెట్టుకుని ఒట్టేసుకున్నాను కదా నానమ్మ. మా కాడ నాటకాలొద్దు. ఆగు నాన్న, అడిగితే అబద్ధాలే ఆడొచ్చు. ఎందుకంటే భయం అలా మాట్లాడిస్తుంది. అందుకే ఈ లెటర్లో రాసింది అందరి చేత రాయిస్తే అప్పుడు దొరికిపోతాను దొంగను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శేఖర్ గారు గౌతమి గారు మంచివారు కాబట్టి సరిపోయింది. మరొకరు అయ్యుంటే పరువు నష్టం దావా వేసి ఉండేవాళ్ళు. నిహారిక వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఐడియా ఇవ్వు బావా. చూసారా, బావన్న గౌరవం కూడా లేకుండా ఎలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడో. అవని పక్కనుంటే చాలు, వీడి మనసుకి ఏమవుతుందో, వీడి బుద్ధి ఎందుకు మారుతుందో అర్థమే కాదు. అవని,
జరిగిందేదో జరిగిపోయింది. మీ వల్లే నిహారిక వెళ్ళిపోయింది కాబట్టి మీరొక పని చేయండి. ఏం చేయాలి అత్తయ్య? నిహారిక దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇద్దరిని తీసుకురండి. కృష్ణ చేసిన యాక్సిడెంట్ విషయంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు సుజాత వాళ్ళ ఇంటికి వచ్చి మీకు సారీ చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు వెళ్లడంలో తప్పే ఉంది. వెంటనే బయలుదేరండి. అత్తయ్య చెప్పింది వినిపించలేదా? వినిపించుకోదలుచుకోలేదా? లేదంటే అమ్మ మాట అంటే గౌరవం లేదా? ఈ ఇంట్లో అమ్మ మాటలను మనస్ఫూర్తిగా గౌరవించేది అవని ఒక్కతే. మిగిలిన వాళ్ళందరూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకలా నటిస్తారు. ఎంత మాట అన్నావు చిన్నోడా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నేనన్నది నిజమా కాదా? ప్రపంచంలో అవని ఒక్కతే గుణవంతురాలు, బుద్ధిమంతురాలు అన్నట్టు మాట్లాడకు శ్రీకర్. అవని, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? అత్తయ్య, మీ మాటని నేనెప్పుడు ధిక్కరించాలి అనుకోను. మీరు గీసిన గీతని దాటాలి అని అనుకోను. కానీ మీరు కూడా న్యాయంగా ఆలోచించండి. చెయ్యని తప్పుకి నేనెలా క్షమాపణ అడగలను? మీ తప్పు లేనప్పుడు మీరు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా అమ్మా? ఎదురు ప్రశ్నలు వద్దు శ్రీకర్. ఇది ఎదిరించడం కాదమ్మా, ధర్మంగా అడగడం. సౌమ్య కనిపించకుండా పోయిన విషయంలో నిహారిక పాత్ర ఉంది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అందుకే మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను వెళ్ళలేను, క్షమాపణ అడగలేను, ఇంటికి తీసుకుని రాలేను. దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి మాటలతోనే నువ్వు మీ అక్క నిహారిక మనసుని గాయపరిచారు. గాయం ఎవరికైందో మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే నీ చివరి మాట? నేను అన్న మాటకే కట్టుబడి ఉంటాను. నా మాటను కూడా కాదని నిహారిక కృష్ణలను నువ్వు తీసుకురాను అంటున్నావు కదా? ఏం చేయాలో నాకు తెలుసు. దీని పరిణామాలు ఎలా ఉన్నా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా నీవు ఈ పెళ్లి ఆపగలనని ఎటులు అనుకుంటుండేవు బాలిక? ఆయన మనోహరి మెడలో తాళి కట్టడానికి లేచినా కూడా ఇదే నమ్మకంతో ఉంటాను గుప్తా గారు. ఎందుకంటే నాకు నా గెలుపు తెలుస్తుంది. చూస్తూ ఉండండి, నేను అనుకున్నది మీ కళ్ళ ముందే జరిగేలా చేస్తా. అమ్మా, బాబుగారు పీటల మీద కూర్చోబోతున్నారు. మిస్సమ్మ మిస్సమ్మ, డాడ్ కూడా వచ్చేసారు. ఏదో ఒకటి చేయి మిస్సమ్మ, ప్లీజ్ మిస్సమ్మ. ఇందక్కడి నుంచి ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయని ఒకటే నష్టపడుతున్నారు. ఒక్కటి ఏంటి మీకు తెలిస్తే చెప్పండి, ఇప్పుడే ఆ పని చేసేస్తా. ఆ ఒక్కటేంటో తెలియనప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్ళి ఆపుతానని ప్రమాణం చేసి ఇక్కడికి తీసుకొచ్చా? అదే అర్థం కాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నా. ఆగండి. అయ్యో, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే పెళ్లి కూడా అయిపోతుంది మిస్సమ్మ. ఈ పెళ్లి జరగకూడదు మిస్సమ్మ. మనోహర్ ఆంటీ అంటే మాకు ఇష్టం లేదు. అలాంటిది అమ్మస్థానం మనోహరి ఆంటీకి ఎందుకు ఇస్తాం?
మా లాస్ట్ హోప్ నువ్వే మిస్ అమ్మా. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఎలా అయినా మనోహరి ఆంటీ నుంచి మమ్మల్ని మా డాడీని కాపాడవా? ఇంట్లో ఎందుకు మీకు మాట ఇచ్చానో తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నా, మీ డాడీ మనోహరి మెళ్ళో తాళి కట్టుడు. నీ దగ్గర ప్లాన్ లేదు, ఇందాక మాట్లాడింది కూడా గుర్తులేదంటున్నావు. ఇప్పుడు మాట్లాడేది ఇంకా సేపటికి గుర్తులేదంటున్నావు. అలాంటప్పుడు నీ మాట ఎలా నమ్ముతా? పైగా పెళ్లి పీటల వరకు వచ్చేసింది. డాడీ పీఠం మీద కూర్చున్నారు మిస్ అమ్మ. ఇంకాసేపు అయితే మనోహరి ఆంటీ కూడా కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు మిస్ అమ్మ, పెళ్లి ఎలా ఆపుతా? ఏదో ఒకటి చేసి పెళ్ళ ఆపేస్తా. ఏది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు 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 ఆ తాళి నేనే కట్టించేసుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక, నీకు లోపలికి వెళ్ళుటకు ప్రవేశము లేదు, కానీ వెళ్ళవలనని ఆరాటపడుతుంటివి. మా లోకమున నీకు తివాచీ పరిచి ఆహ్వానించుటకు సిద్ధముగా ఉంటిమి. అయినను నీవు రాడని మొండి పట్టుచు. ఆగండి గుప్తా గారు, నాకు సాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు అన్న ఒక హోప్ తో ఉంటే మధ్యలో మీరు పైకి వెళ్దాం, వెళ్ళిపోదామని అది ఇది అని కాసేపు గమనుండండి. ఎవరో వచ్చేదరని ఇతగాడు వచ్చుచున్నాడేమిటి? నిదానము నిదానము నిదానము. ఎందుకు ఇటు వచ్చి తిని? నా కూతురు, నా కూతురు బాబు, నా కూతురు. బాలిక లోపల ఉన్నది, ఇంతకు మునిపే వచ్చినది. నా కూతురు ఇక్కడికి వచ్చిందా? ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు వచ్చేసింది బాబు? ఒక మొండి గాలి పట్టినది, అది జలగ వంటిది. ఒక్కసారి పట్టిన చోవు వదలదు. ఏమయ్యా, ఎప్పుడు చూసినా మేము నీ ముందుంటే నువ్వేంటి పక్కన చూసి మాట్లాడతావు? ఏముంది అక్కడ? చిన్నతనమునే మెడ పట్టినది, అందులకే అటులనే. ఏమైనది? మీ సుపుత్రిక ఇచ్చటనే ఉన్నదని చెప్పి తిని కదా. ఆయనను తమరు ఎందులకు చింతించుచుంటిరి? ఆయన బాధ ఆయన కూతురు ఎక్కడున్నందుకు కాదు, మరి పెళ్లి టైంకి ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని. నా కూతురి జాతకం పంతులు గారికి చూపిస్తే పౌర్ణమి రోజు పెళ్ళవుతుందని చెప్పాడు. ఇది దైవ నిర్ణయం అని కూడా చెప్పాడు. గుప్తా గారు, ఈరోజే బాబు గారు పెళ్ళవడం, ఉన్నట్టుండి నా కూతురు ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం, ఈరోజే తనకు పెళ్ళని కూడా చెప్పడం, ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏంటబే? ఒకసారి చూడు.
కేకెక్కడిది? స్టోర్ రూమ్ లో దొరికింది అత్తయ్య. పాత పెట్టెలో కనిపించింది. నువ్వు ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? అసలు ఆ పెట్టె ఎందుకు తెరిచావు? అమ్మా కూల్, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఏమైంది అత్తయ్య? ఆ కార్డు గురించి ఎందుకంత వర్రీ అవుతున్నారు? అమ్మా, కార్డులో అన్నయ్య అఖిల్ నాతో పాటు దమయంతి పేరు కూడా ఉందేంటి? తను పిన్ని కూతురు కదా. అవునవును, దమయంతి నా చెల్లెలు కూతురు. మరి మన కార్డులో తన పేరు ఎందుకుందమ్మా? నన్నేం అడకు, నేనేం చెప్పలేను. దమయంతి నిజంగా మీ చెల్లెలి కూతురేనా అత్తయ్య? నేనేం చెప్పనని చెప్పాను కదా, వెళ్ళండి. సరే అమ్మా, మాతో చెప్పడానికి ఇష్టం లేకపోతే వదిలే. వసుగారు పదండి. ఒక్క నిమిషం ఆగండి. మీ నాన్నగారు నేను ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాం. నిజానికి ఈ నిజం మా గుండెల్లోనే దాచుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీకు దొరికింది. అమ్మ, మేము దీన్ని ఇక్కడే మర్చిపోతామమ్మా. మాతో చెప్పకున్న విషయం అయితే చెప్పొద్దు. అభి, లేదభి, ఈ ఒక్క విషయం తప్ప నీకు మన కుటుంబం గురించి అన్ని విషయాలు తెలుసు. ఇది కొంచెం నీకు చెప్పకూడని విషయమేం కాదు గాని ఇన్నాళ్ళు తప్పనిసరై ఈ రహస్యాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు ప్రయాణం? బట్టలు ఇంకా సర్దుకోలేదా? నా మొగుడు నేసుకుని అమెరికా వీధుల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతావన్నమాట. అవునులే, ఇక్కడైతే వాళ్ళు వీళ్ళు అడుగుతారు, అక్కడెవరు అడుగుతారు? పొరై దాని మొగుడితో తిరిగినా అడగరు కదా. చారు, ఏం మాట్లాడుతున్నావే? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆచ్య గురించి నీకేం తెలుసని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. సీను మీద మొదటి హక్కు తనది. ఆచ్యని మోసం చేసి ఆ తాళిని నీ మెడలో తగిలించుకొని ఇంకా తనని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీ ఆహాన్ని ఆవేశాన్ని నీ పుట్టింట్లో చూపించు, అత్తింట్లో కాదు. అది కూడా ఆచ్య మీద అస్సలు కాదు. మీరు ఆవేశపడకండి పెద్దమ్మా. ఇప్పుడు నేనేమన్నానని? ఇంకా ఏమనాలి? ఏమనాలి? ఆచ్య సీను లేచిపోవాలి అనుకుంటున్నారా? పరాయి వాళ్ల భర్తతో తిరిగినా అక్కడ ఎవరు ఏమీ అనుకోరా? పారిపోవాల్సిన కర్మ దానికేంటే? ఈ క్షణమైనా రా సీను, వెళ్ళిపోదామని ఆచ్య అడిగితే సీనును నువ్వు ఆపగలవా? మేం ఆపగలవా?
అయినా సరే నా రాత ఇంతే అనుకొని మీరు బాగుండాలని కోరుకుంటుంది. మీ సంతోషానికి అడ్డుగా ఉండకూడదు అని తాను వెళ్ళిపోవాలనుకుంటుంది. అలాంటి ఆద్య మీద లేనిపోని అపాంటాలు వేసి పిచ్చివాగుడు వాగుతావా? చూడు, ఆద్య మౌనంగా ఉన్నంత వరకే నువ్వు మాట్లాడగలవు. తను మాట్లాడడం మొదలు పెడితే పెట్టే బేడ సర్దుకొని నువ్వు నీ పుట్టింటికి పోవాల్సొస్తుంది. ఇంకొక్కసారి ఆద్య మీద ఇలా అపాండాలు వేసి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అభాండాలు కాదు పెద్దమ్మా, ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఏంటి నీ దగ్గరుండే ఆధారం? మీకు ఆధారం కావాలి అంతే కదా? ఒక్క నిమిషం. చూడండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి. ఈ ఫోటో తీసుకెళ్లి పెద్దనాన్నకి చూపిస్తాను అంటుంటే పెద్దమ్మ వద్దు అని అడ్డుపడుతుంది. ఆమెకెప్పుడు ఆద్య కథ కావాలి. ఆద్య బాగుంటే చాలు, నేనేవైపోయినా పర్వాలేదు. సరే, పెద్దమ్మ చెప్పింది కదా అని ఈ ఒక్కసారికి ఊరుకున్నాననుకో, ఆ ఇద్దరు ఇంతటితో ఆగుతారా? ఇంకెంత దూరం పోతారో. అందుకే ఇది ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపించి న్యాయం అడుగుదామని వెళ్తున్నాను. నా కాపురం బాగుండాలంటే నా మొగుడిని నేను కాపాడుకోవాలి కదా, అందుకే పెద్దనాన్న దగ్గరికి వెళ్తున్నాను. అవునమ్మా, ఇలాంటి విషయాలు అస్సలు ఊరుకోకూడదు. నట్టింట్లో పంచాయతీ పెట్టించి దాని సంగతి నా కొడుకు సంగతి తేల్చాల్సిందే. వద్దు పద్మా, వీళ్ళని నేను మందలిస్తాను. మనం చెప్తే మాత్రం వాళ్ళు మాట వింటారా ఏంటి? వదినా, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. బావగారికి చెప్పాల్సిందే కదా. పదమ్మ చారు, ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు. పెద్దనానికి చూపించాలి కదా. నేను చూపిస్తాగా, ఇటివ్వు. ఫోటో బాగా తీసావుగా. అత్తయ్య, నోరు మూస్తావా? ఈ ఇంట్లో మా అన్నయ్య ఎంతో, మా వదిన అంతే. ఆమె ఆ విధంగా బతిమాలుతుంటే వినిపించుకోకుండా వచ్చేస్తావా? అంటే వాళ్ళేం చేసినా చూస్తూ ఊరుకోమంటారా? చూడలేవని ఇలాంటివన్నీ తీసుకెళ్లి మా అన్నయ్యకి చూపిస్తావా? దానివల్ల ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో తెలుసా నీకు? కొత్తగా ఇంటి కోడలొస్తే ఆ ఇల్లు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి కానీ ఇలాంటి గొడవలు పెడతావా? అంటే ఏంటి, నా కాపురం ఏమైపోయినా చూస్తూ ఊరుకోమంటున్నారా? అలా అని ప్రతి దానికి వీధికెక్కి గొడవలు చేయాలా? ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అది జరగలేదు కాబట్టి వాళ్ళలా చాటుమాటుగా కలుసుకోవాలనే చూస్తారు. అలా చెయ్యకుండా నా కొడుక్కి నేను సర్ది చెప్పుకోవాలి, నీ మొగుణ్ణి నువ్వు మార్చుకోవాలి. గుట్టుగా పెద్దమ్మ ఇలా జరుగుతుంది అని మా వదినకి చెప్పాలి. అంతేకాని ఇంటి పరువు వీధిలో పెడతావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు జలంధర్. ఎక్కడున్నావు బ్రదర్? టెంపుల్కి వచ్చాను. ఎనీ అర్జెన్సీ? నో 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 నో. నువ్వు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకునిరా. నువ్వు ఫ్యాక్టరీకి వచ్చేసరికి వర్కర్స్ అంతా చచ్చారు అనే చావు కబురు నీకోసం రెడీగా ఉంటుంది. ఐ సీరియస్? వెరీ వెరీ సీరియస్. ఆల్రెడీ వాళ్ళు తాగే వాటర్ ట్యాంకులో విషం కలిపేశాను. అందరూ ఆ నీళ్లు తాగడం, పైకి పోవడం అంతా ఒకేసారి జరిగిపోతుంది. ఈ ప్యాకేజ్ అంతా నీకోసం రెడీగా పెట్టాను. నువ్వు తొందరగా వచ్చా, నేను చెప్తా. వర్కర్స్ తాగే ఈ వాటర్లో ఏదో కెమికల్ కలిపినట్టున్నారు. పాయిజన్. డామ్ ఇట్. యాదగిరి, ఈ వాటర్ ఎవరు తాగొద్దు. ఏమైంది సార్? జండే, సైరన్ ఆన్ చేయి. ఓకే ఆర్య. ఏమైంది సార్? ఈ వాటర్లో ఎవరో విషం కలిపారు. మీలో ఎవరు ఈ వాటర్ తాగలేదు కదా? తాగలేదు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఈ దారుణం ఎవరు చేసుంటారు ఆర్య? ఇంకెవరు సార్? గా జలంధర చేసుంటాడు. అరే, ఆడి పారిపోతుండే పట్టుకుందాం పదండి. యాదగిరి, ఒక్క నిమిషం. ఎవరు ఏమీ రియాక్ట్ అవ్వద్దు. ఆర్య, ఎంత దారుణానికి ఒడిగడితే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? సండే, మనం గొడవ చేయడమే వాళ్ళకి కావాలి. ఆ సాకుతో ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తారు. దానివల్ల మనకే నష్టం. సార్, ఇప్పుడు ఊరుకుంటే రేపు ఇంకోలా ప్లాన్ చేసి చంపాలని చూస్తారు. నిజమే, రిస్కే, కాదనట్లేదు. కానీ మీ అందరి భవిష్యత్తు కోసం తప్పదు. ఇది కూడా మన మంచికే అనుకోండి. ఇక మీదట ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయంలో అలర్ట్గా ఉండండి. మనల్ని మనం కాపాడుకుంటూ ఈ పనిని పూర్తి చేయాలి. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? హోమం జరిపించండి. రేపు సిద్ధంగా ఉండండి. నేనే స్వయంగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రా తల్లి. నిన్నే తల్లి, నువ్వు రా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నావమ్మా రాధిక? నేను పల్లవిని, రాధికను కాను. అబద్ధం వాళ్లతో చెప్పు తల్లి.
సర్వం తెలిసిన మాకు నువ్వు ఎవరో తెలియదనుకోవడం నీ అమాయకత్వం. క్షమించండి స్వామి. స్వామి దయచేసి నేను నువ్వెవరో బట్టబయలు చేయడానికి రాలేదు తల్లి. రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చాను. వాస్తవానికి నేను నీ వాకిలి తొక్కింది నీకోసం తల్లి, నీ కుటుంబం గురించి కాదు. ఏంటి స్వామి మీరు అనేది? అవునమ్మా, అపాయం కలిగించే వారికి కూడా ఉపాయం చెప్పి ఉపకారం తలపెట్టే నిస్వార్థత నీది. అయినా నీకు దైవం అండ నిండుగా ఉన్న దయ్యాల నీడలో అమాంతం నిన్ను మింగేయాలని చూస్తున్నాయి తల్లి. అందుకే అడుగడుగున అవమానాలు, నిలకడగా ఉన్న నిందలు తప్పటం లేదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది స్వామి. కానీ నేనేం చేయగలను? ఎవరినని ఎదిరించగలను? బంధువులే రాబంధువుల్లా నన్ను పీక్కొని తింటున్నారు. మౌనంగా సహించడం తప్ప ఎదిరించే సాహసం చేయలేను. అసలు దొంగలు చీకట్లోనే ఉండిపోతారు, నిజాలు నాలోనే ఉండిపోతాయి స్వామి. నీ స్థితి తెలుసు కాబట్టే పరిష్కారం చెప్పడానికే వచ్చా తల్లి. మన చేతిలో రేఖలు ఎంత చక్కగా ఉన్నా కష్టాల కొలిమిని ఆపలేవు తల్లి. కానీ వాటిని నివారించే శక్తి, నిన్ను కాపాడే శక్తి భక్తికి మాత్రమే ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది నీ బాగు కోసమే. నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, నువ్వు నిలబడితేనే వాళ్ళు చల్లబడతారు. అందుకే నమ్మకం పోగొట్టుకోకుండా చండీ యాగం జరిపించు తల్లి. ఆటంకం రాకుండా ఆ యాగం పూర్తయితేనే ఆ గండం నుంచి గట్టెక్కుతావు. గుర్తుపెట్టుకో. హర హర మహాదేవ శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా
కాపాడతావా తల్లి? కాపాడుకుంటాను, ఊరిని కాపాడుకుంటాను. నీ దయ తల్లి. నన్ను అమ్మలా చూసుకున్నారు. మీరు లేకుండా ఉంటే మేము ఉండగలమా? అమ్మా, మీకు నా ప్రాణాలనే వదులుతున్నాను. ఈ ఊరు జనాలను ఏ కష్టం రాకుండా, ఏ బాధ లేకుండా, పాడి పంటలతో పచ్చగా ఉండేలా చూడు. ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా కాపాడు తల్లి. అరవింద, వెళ్ళిపోతున్నాన్రా. అక్షర, నువ్వు ఈ ఊరి కోసం ఎంత పాటు పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడు సూర్యకాంతం ఫోటో తీసుకొచ్చాడేంటి? సూర్య గురించి తప్పుగా మాట్లాడితే క్రాంతి బయటపడుతుంది. ఇది చచ్చి బతికిపోయింది, లేదంటే నా చేతుల్లోనే చచ్చుండేది. దీన్ని శబాష్, నువ్వెవరో బయట పెట్టడానికే ఈ ఫోటో తీసుకొచ్చి ఎంత నాటకమాడాను. పూజ తనెవరో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండడానికి కుదరదు అని చెప్పి బయటికి గెంటేసిన క్రాంతి. వీళ్ళు నీ మనుషులే. నువ్వు క్రాంతివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మధ్య పదే పదే సుమతి ప్రస్తావన ఎందుకొస్తోంది? సీత రేస్ చేయబట్టే.
సుమతి పేరు ఈ ఇంట్లో వినపడుతోందా లేక ఇంకేదైనా కారణం ఉందా? ఆ రోజు యాక్సిడెంట్లో సుమతి నిజంగానే చచ్చిందా లేక కొన ప్రాణాలతో బతికి బయటపడిందా? సుమతి బ్రతికే ఉంటే ఇన్నాళ్ళు ఈ ఇంటికి ఎందుకు రాలేదు? ఇక్కడే ఆపండి. ఇదిగో తీసుకో బాబు. రే రంగా, నాకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేశావు? ఎందుకు మేడం? డబ్బుల కోసం చేశాను. ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చాను కదా, మళ్ళీ డబ్బులేంటి? ఆ డబ్బులు ఖర్చు అయిపోయాయి మేడం, ఇంకా కావాలి. ఎన్ని డబ్బులు కావాలరా? మాట మీద నిలబడవా? బుద్ధి లేదా? సుమతిని చంపమని నేను నీకు పని చెప్పడం తప్పైపోయింది. ఆ ఒక్క తప్పు అడ్డు పెట్టుకుని జలగ రక్తం పీల్చినట్టు నువ్వు డబ్బులు లాగుతున్నావు. నన్ను జలగా అన్నా నాకు నష్టం లేదు, కానీ నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మాత్రం మీకే నష్టం. ఏంట్రా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆ రోజు సుమతి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తుంటే లారీతో గుద్ది చంపమని నేనే నీకు ప్లాన్ ఇచ్చాను. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావు. అందులో నీ తెలివి గాని కష్టం గాని ఏముంది? సుమతిని యాక్సిడెంట్ చేసి చంపాలన్న నా ప్లాన్ ని నువ్వు అమలు చేశావు, అంతేగా? అందులో నీ గొప్పే ఉంది. అయినా ఆ రోజే నీకు మనీ సెటిల్మెంట్ చేశాను కదా, నువ్వు అనుకున్నంత డబ్బు ఇచ్చాను కదా. రేయ్ చూడు, ఇప్పుడు నేను ఇరిటేషన్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేయి. ఇడియట్, నన్నే బెదిరిస్తున్నాడు. పోలీసులతో చెప్పి వీడిపై ఏదో కేసు పెట్టించి ఎన్కౌంటర్ చేయించాలి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. సుమతి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వడదెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పింది, అంతే. అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది. అవును డాక్టర్, చూడ్డానికి చాలా బలహీనంగా ఉంది తను. 2-3 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదనుకుంటా, అందుకే ఇంత నీరసంగా ఉంది. భోజనం చేయలేదా? సిస్టర్, వెంటనే తనకి ఫ్లూయిడ్స్ ఎక్కించండి. ఓకే డాక్టర్. నువ్వెక్కడ ఉండేది? మీ వాళ్ళనెవరినైనా ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యానని పిలువు. ఏంటమ్మయ్య మాట్లాడవు? మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి. నాకెవరూ లేరక్క. సారీ. పర్లేదు. నువ్వు భోజనం లేకుండా ఇలా బలహీనంగా ఎందుకున్నావు? ఏమైంది? నేను ఇలా ఉండడానికి కారణం నా భర్త. నీ భర్త? అవునక్క, నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు నాతో సంసారం చేసి ఆ తరువాత నన్ను వేరే వాళ్ళకి అమ్మేశాడు.
అమ్మేశాడా? అమ్మేయడానికి నువ్వేమైనా సంతలో దొరికే గొర్రెవా? అలాంటి వాడిని ఎలా నమ్మావు? గొర్రెనైనా కసాయివాడు ఒక్క వేటుతో నరుకుతాడు, కానీ నన్ను కొన్నవాడు ప్రతిరోజు నరకం చూపించేవాడు. వాడి పైశాచికత్వాన్ని, హింసని భరించలేక వాడి నుంచి తప్పించుకొని పారిపోయొచ్చాను. అదృష్టం కొద్దీ నన్ను నువ్వు సేవ్ చేసావక్క. నిన్ను మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? వాడి గురించి ఏమైనా తెలుసా? వాడి డీటెయిల్స్ ఏమైనా ఇస్తే జీవితంలో ఇంకే అమ్మాయి జోలికి కాదు, అసలు అమ్మాయి అనే మాట మాట్లాడడానికి కూడా వణికిపోయేలా చేస్తాను. వాడు ఊసరి వెళ్ళి లాంటివాడు. పేరు, ఊరి పేరు మార్చి ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆ నీచుడికి సంబంధించి చిన్న ఆధారం కూడా లేదా? అక్క, ఒక ఆధారం ఉందక్క. అతనితో దిగిన ఫోటోలున్నాయి. మెల్లిగా నేనిస్తాను. వీడే అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాల్ బాబు, పూజకంతా సిద్ధమేనా? మీరు ప్రారంభించడమే ఆలస్యం. అగరొత్తులు, హారతి కర్పూరం, ప్రసాదాలు ఇవి కాదు పూజ అంటే. అమ్మవారు ఉండాలి కదా. ఉంది కదా బ్రదర్. ఎక్కడా? అమ్మ దర్శనం హఠాత్తుగా అయితే చూసి తట్టుకోలేరని పరదా కట్టాను బ్రదర్. అబ్బా, ఎంత జలకిచ్చాడో చూసావు మమ్మీ. రే, ఒక్క నిమిషం ఆగరా. నిజంగా అమ్మవారు ఉన్నారా? అవతలుంది. పరదా తీస్తే సిరిసిలేని అమ్మవారు కనిపిస్తారు. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో మాయ చేసేలా ఉన్నారు. అమ్మ కృప ఉంటే అంతా మంచి జరుగుతుంది. బ్రో, అమ్మవారిని గనక నువ్వు ఏర్పాటు చేసుంటే పెద్దమ్మ ఆచూకీ కూడా ఇవాళ తెలిసిపోతుంది. అఫ్కోర్స్ రా. ఇదేంటి బాబాయ్, విశాల్ స్మైల్ ఇస్తున్నాడు? ఏమోనమ్మా, నాకు తెలియదు ఏం జరుగుతుందో. నైని పూజ అనగానే ఎలాగైనా చేసి తీరుతుందన్న నమ్మకంతోనే రెడీ అయి వచ్చాం. ఇంతదాకా వచ్చాక ఇంకా ముచ్చట్లెందుకు? అమ్మవారిని చూశాక కొట్టండి చప్పట్లు. డమ్మో డమ్మ. ఓం నమ శివాయ. అమ్మ దర్శనం కానివ్వండి. బాబుగారు, పరదా తీయండి. తప్పకుండా నాయని. విశాలాక్షి చెప్పినట్టు చేయగానే అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నారా అనిపించింది. ఏర్పాట్లు చేసింది నేనే అయినా సహకరించింది మాత్రం సాక్షాత్తు అమ్మవారే అనిపించింది. అమ్మా చూడండి, అనయ్య చూడండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకక్కడ అమ్మవారు కనిపించడం లేదా? నీకు కనిపిస్తుందా? చూసే కళ్ళని బట్టి కనిపిస్తుంది సుమన. మనసుతో చూడు, అర్థం అవుతుంది. నాకు మనసు లేదంటారు కదా, అందుకే కనిపించడం లేదేమో. చిట్టి, వితండవాదం చేయకు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. తులసి అమ్మవారిని పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందమ్మా. పావనమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల కన్నా మాకు మా అక్క గాయత్రీదేవి రావడం ముఖ్యం. పూజ చేయిస్తే కదమ్మా గాయత్రీ దేవం వచ్చేది. ఏంటి ఇప్పుడు పూజ చేస్తే పెద్దమ్మ రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందా? వస్తుందన్న నమ్మకం నాకుంది. ఛాలెంజ్ చేస్తున్నానక్క. పెద్దత్తయ్య గనక వస్తే నేను నువ్వు ఏం చెప్తే అది వింటాను. వినడం కాదు, చెయ్యాలి. ఇంతకు ముందు పందెం కట్టుకొని ఏమీ చేయకుండా ఉండిపోయింది. సొంత చెల్లి కాబట్టి చెల్లి ఏమనలేదు. ఇప్పుడు సుమనకున్న అనుమానం నిలుస్తుందో, నయనికుండే నమ్మకం గెలుస్తుందో చూడాలి. చెల్లి, నువ్వు పూచే వీళ్ళందరి ఆట కట్టించాలి. గాయత్రి, నువ్వు రామ్మా, బొజ్జుందు గాని. ఆగు. ఇక్కడ పూజ పెట్టుకుని నువ్వు పిల్లని తీసుకొని గదిలోకి వెళ్తావెందుకు? గాయత్రి అత్తయ్య వస్తుంది అన్నారు కదా. వచ్చేది దేవత అయినప్పుడు చిన్నపిల్లలు కూడా దేవుడితో సమానమైనప్పుడు ఈ గాయత్రిని ఉండనివ్వక్క. గాయత్రి ఇక్కడుంటే వచ్చే గాయత్రి అత్తయ్య కన్ఫ్యూజ్ అవుతుంది కదా. వదినా, నీ మాటలకి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కాదలుడు, పందాలు కాస్తున్నప్పుడు పసిపిల్లలు ఇక్కడ ఎందుకు అని. ఏం పర్వాలేదు, ఉండనివ్వు. మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగినా నాకు తెలియదు చెప్తున్నా. మంచి జరుగుతుందక్క. నీకు తెలుస్తుంది కదా నైని, ఏదైనా కీడు జరిగేలా ఉంటే ఏది జరిగేలా ఉంటే అదే జరుగుతుంది. అక్కడ అమ్మ తపస్సులో ఉంది, ఇక్కడ అమ్మవారిని తలపించేలా చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? నిజం మాట్లాడుతున్నాను అరవిందా. నిన్ను పక్కదో పట్టించింది మనీషా. నీకు నేను నిజాలు చెప్పకుండా నన్ను దాచిపెట్టింది మనీషా. నేను బయటికొస్తే మీకు నిజాలు తెలిసిపోతాయనే కారణంగా నన్ను బంధించి ఉంచింది మనీషా. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన లక్ష్మి మీద దండయాత్ర మొదలుపెట్టారు. ఇంటి నుంచి తరిమి కొట్టాల్సిన మనీషాని కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఇది మీ ఇంట్లో జరుగుతున్న అతిపెద్ద తప్పిదం.
ఆ తప్పిదాన్ని ఇప్పటికైనా సరిచేసుకుంటారనే ఉద్దేశంతో నిజాలు బయట పెట్టడానికి వచ్చాను. మనీషా, దీక్షితులు గారు చెప్పేది నిజమేనా? ఆంటీ, ఆ ముసలోడు చెప్పేదాన్ని నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? ముసలోడు కాదు, దీక్షితులు గారు. ఆయన వయసుకి, ఆయనకున్న విద్వత్తుకి గౌరవం ఇచ్చి మాట్లాడు. ఆంటీ, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు. లేదు, ఆయన ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే చెప్తారు. తప్పైనా ఒప్పైనా నిర్భయంగా మాట్లాడతారు. నిజం చెప్పు, చెప్పు మనీషా. ఆంటీ, అది కాదు. ఆంటీ, అది కాదు. నేనడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు అంటే 100% నువ్వు తప్పు చేసినట్టే. అవునా కాదా? ఆంటీ, ఇట్స్ నాట్. ఎంత నమ్మాను మనీషా నిన్ను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి మేకవన్య పులులు ఉన్నారు కాబట్టే లక్ష్మి లాంటి నిజాయితీ పరుల విలువ ఎవరికీ తెలియడం లేదు. నిన్ను నమ్మి ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది. నిన్ను పెళ్లి చేసుకోకుండా మిత్ర ఎంత గొప్ప పని చేశాడో నాకిప్పుడు తెలుస్తోంది. ఇక నుంచి నువ్వు గాని నీ గాలి గాని నా ఇంటి వైపు కూడా రావడానికి వీల్లేదు. నీ మొహం కూడా ఇక నేను జీవితంలో చూడాలనుకోవడం లేదు. గుడ్ బై. అయిపోయింది మనీషా, అంతా అయిపోయింది. నువ్వు దేని గురించైతే పాకులాడావో అది మొత్తం నాశనం అయిపోయింది. ఎవరి కోసమైతే ఇంత చేశావో వాళ్లే నిన్ను చీక్కొట్టారని తెలుసుకో. ఇంకా ఎందుకే ఈ పాకులాట? ఇంకా ఎందుకే దారట పడుతున్నావు? లేదు మామ్, అరవింద్ ఆంటీని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఈ దీక్షితులు చెప్పింది అబద్ధమని అరవింద్ ఆంటీని నేను నమ్మించాలి. అప్పుడే నేను మిత్రాన్ని సాధించగలుగుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గుండె ప్రతీకారంతో రగిలిపోతోంది. ఆ ప్రతీకార జ్వాలలకి ఎవరినో ఒకరిని బలి చేస్తేనే కాని నా అహం దిగదు, నా ఆవేశం చల్లారదు. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మిత్రతో నా పెళ్లి జరగలేదని బాధలో నేనుంటే నా బాధని లెక్క చేయలేదు. నా కన్నిటిని తుడిచే ప్రయత్నమూ చేయలేదు. పైగా ఈరోజు మా అమ్మని చంపేసింది. నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిన అరవింద్ ఆంటీని ఎలా క్షమిస్తాను? ఎలా చూస్తూ వదిలేస్తాను? తప్పు మనీషా, చాలా తప్పు. ఇన్ని రోజులు అరవింద్ అత్తయ్య గారు నీ మీద చూపించిన అభిమానానికి ప్రతిఫలం ఇదేనా? మరేం చేయమంటావు లక్ష్మి? నాకు జరిగిన అన్యాయానికి ప్రతిఫలం కావాలి. నేను కోల్పోయిన దానికి నాకు నష్టపరిహారం కావాలి. ఎవరిస్తారు నష్టపరిహారం? నీకేం కావాలి? ఏం ఆశించి ఇదంతా చెయ్యాలనుకుంటున్నావు? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? చెప్పు. నేను చేయగలిగేదే అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే
నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పు, అడిగింది చేస్తావా? నాకు తెలుసు లక్ష్మి, అనుకోకుండా వచ్చిన ఆనందాన్ని అదృష్టాన్ని ఎలా వదులుకుంటావు? అందుకే నువ్వు నీ ఆలోచన మానుకో. నేను అరవింద ఆంటీని జైలుకి పంపించే పనిలో ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.